స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు జిన్ను. శ్రీ కురుమూర్తి జాతర అండ్ ఉద్దాల బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి రూపం కలిగినటువంటి శ్రీ కురుమూర్తి స్వామికి దాదాపు ఒక 700 సంవత్సరాల క్రితం నుంచి, ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి మా తాతలు ముత్తాతలు ఈ స్వామివారికి పాదరక్షలు తయారు చేస్తున్నాం. ఈ చిన్నవట్టమైన గ్రామంలో కరెక్ట్గా ఒక దీపావళి అమావాస్య రోజున మన గంగకు వెళ్ళి గంగలో ఉన్నటువంటి చెప్ప విడిచి అక్కడ ఉన్నటువంటి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో వేస్తాము. ఇక్కడ వేసినప్పుడు ఆ ఇసుక పైన స్వామివారి పాదముద్రలు పెట్టిపోతాడు. ఆ పాదముద్రల ఆధారంగానే తూర్పుకు ముఖమైనటువంటి పులి కొట్టిన ఆవు చర్మాన్ని తీసుకొచ్చి కడగలిపి తోలు తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. అలాగే ఆ ఉద్దాలకు కావాల్సినటువంటి పూర్తి తయారు చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం ఇక్కడ కర్నూలు నుంచి కానీ, ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ, ఈ చుట్టుపక్కల పల్లె పట్టణాల ప్రాంతాల నుంచి ఆ సామాగ్రి మొత్తం తీసుకొని వస్తాము. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటుగా ఒక నియమ నిష్టలతో, ఒక నిబంధనతో చాలామంది, ఒక 50-60 మంది దళితులు భక్తులు ఇందులో పాల్గొంటారు. ఇందులో పాల్గొని ఒక నియమ నిబంధనలతో వారం రోజుల్లో 2 పూటల స్నానంతో, ఒక పూట భోజనంతో స్వామివారి పాదరక్షలు కంటికి కులుకు లేకుండా, నిద్ర లేకుండా, రాత్రి పగలు అనకుండా స్వామివారి పాదరక్షలు తయారు చేస్తాము. ఒక వారం రోజుల పాటుగా ఈ ఉద్దాల తయారు చేసిన తర్వాత ఇదే రోజు 28 తారీఖు సప్తమి రోజున కరెక్ట్గా 2 గంటలకు ఇక్కడికి పరమాన నుంచి చాట అనేది వస్తుంది. ఆ చాట వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి ఆ చాటలోకి ఉద్దాల పెట్టి దాదాపు ఒక వేలాది మంది ప్రజల మధ్యలో నుంచి వాళ్ళ పైనుంచి వేలాది మంది ప్రజల దీవెనతో నుంచి ఇక్కడ కురుమూర్తి గట్టుకు చేరుస్తాము. ఆ గట్టుకు చేర్చే ముందుగానే ఇక్కడ తిలపురం గ్రామంలో స్వామివారికి రథం అనేది ఏర్పాటు చేసి పెడతారు. ఆ రథం పైన స్వామివారి యొక్క ఉద్దాల పాదరక్షలు అక్కడ పెట్టి అవి ఇక్కడ నుంచి అక్కడ వరకు కాలినడకన ఉద్దాల తీసుకెళ్ళి అక్కడ రథం పైన పెట్టి అక్కడ నుంచి అక్కడ కురుమూర్తి గట్టుకు చేరుస్తాము. నా పేరు చెన్నకేశవులు, మా ఊరు చిన్నోడమన్. శ్రీ కురుమూర్తి స్వామి జాతర ఉద్దాల ఉత్సవానికి చేసిన భక్తులందరికీ నా శుభాకాంక్షలు. మాకు తరతరాల నుండి ఈ కురుమన్న స్వామి పాదాలు తయారు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాదాలు తయారు చేయడం అనేది మాకు ఈ తరతరాల నుండి వచ్చిన ఒక సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అనేది మేము కంటిన్యూగా పాటించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఇంత పుల్లుపోకుండా ప్రతి ఒక్క నియమ నిష్టలతో చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఒక దేవస్థాన సంఘం నుండి కూడా ఎంతో అంత మాకు కావాల్సిన అందుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాకు సరిపోవట్లేదు. అది కూడా బాగు చేయాలని మేము కోరుకుంటున్నాం. కురుమన్న స్వామి అండదండాలతో మేము ఎంతో బాగా ఈ చేస్తున్నాము. కురుమూర్తి స్వామి దేవస్థానం వచ్చిన భక్తులకి అందరికీ శుభాకాంక్షలు. మేము పూర్వకాలంకి మా తాతలు, మా తల్లిదండ్రులు, మా తాతలు అందరూ ఇక్కడ ఉద్దాలు అనేది చేస్తున్నాము. అది గతంలో ఎప్పుడు అంటే అప్పుడు మన కురుమన్న స్వామి ఇక్కడ వచ్చి మా వడ్డేమని ఒకటే కోరుకున్నాడు. అంటే అన్ని గ్రామాలు తిరిగినట్టే, అది నచ్చలేదంట ఆయనకి. చిన్న వడ్డేమని గ్రామాల్లో అయితే మన పెద్దవాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు బాగా నీతిగా నిజాయితీగా చేస్తారని ఇక్కడ వచ్చి 3 రోజులు అయినా కోలాటం వేసి వెళ్తున్నాడంట. అప్పుడు వెళ్తుంటే ఏం స్వామి నువ్వు రోజు వస్తున్నావు, మా మధ్యలో కోలాటం ఆడుతున్నావు, వెళ్ళిపోతున్నావు, ఎవరు నీవు అని పోయి ముందరికి వెళ్ళి అడిగితే అటు తూర్పు మొక్కని వెళ్ళిపోయి ఆడ ఆగి, లేదు నేను శ్రీ కురుమూర్తి స్వామి కురుమన్ అనే ఒక భక్తుని, నాకు మీరు పాదరక్షలు చేయాలి, నాకు మీ ఊరు పసంద్ అయ్యింది, మీరు పెద్ద మనుషులు మంచి ఇక్కడ పని చేస్తారని నాకు తెలుసు, అందుకే మీ దగ్గరికి వచ్చిన మీరు చేయాలి ఖచ్చితంగా. ప్రతి అమావాస్యకి సామాన్ తెచ్చి నాకు పాదరక్ష చేసి అమ్మపూర్ గుట్ట పైన పెట్టి రావాలి అంటే, అవును సార్ మీరు చెప్తున్నాం, మళ్ళీ మీకు ఎలా చేయాలి మాకు పూనం తెలియదు, కొలతలు లేవు కదా మా దగ్గర అంటే, అమావాస్య అన్నాడు మీరు సామాన్ తెచ్చి దండకి వెళ్ళి ఉసుక తెచ్చి లోపల మాలలు వేసుకొని ఒక మాల కట్టుకొని దాంట్లో వేసిన దాని మీద ఉసుక మీద నేను అచ్చులు వేస్తా, నా పాదరక్షలు పెడతా, దాన్ని బట్టి కొలత తీసుకొని తయారు చేసి ప్రతి సంవత్సరం అమావాస్య నుండి వారం రోజులు అన్నం తినకుండా ఒక పూట భోజనంతోనే క్రమంగా ఇక్కడనే ఉండి ఇక్కడనే తయారు చేయాలి, ఇక్కడనే పండుకోవాలి, ఇక్కడనే ఉండాలి, మొత్తం ఇది ఇంటికి వెళ్ళకూడదు ఎవరు. ఆ తర్వాత సప్తమి రోజు తీసుకెళ్ళి ఒక వాగులకి దర్శనం చేసుకొని తిరుమలపురంకి వెళ్ళి బట్టి అమ్మపురం గుట్టాలో పెట్టి నన్ను దర్శిస్తారు. నాకు భక్తులు వచ్చి దీవిస్తారు, అందరినీ దీవెనలు ఇస్తా, ప్రతి సంవత్సరం ఇలా జరగాలని స్వామి చెప్పాడు అక్కడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.